బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తున్నప్పుడు కసిరి సరిచేయాలి. కానీ ఈ రోజులు అలా ఉన్నాయా అండి? మాట్లాడితే సంతోషం కలగాలి అంటే మనం మాట్లాడుతుంటేనే వాళ్ళ సంతోషం ఏదో దూరం అయిపోతున్నట్టు ఇప్పుడు బంధాలు అలా ఉన్నాయి. కోప్పడితే భయం కలగాలి. కోపమా, మనం కోప్పడితే వాళ్ళు 10 సార్లు మనసై కసిరినట్టు చూస్తారు. కష్టం వస్తే ధైర్యం ఇవ్వాలి. కానీ మనకు కష్టం వస్తే పోనీలే, వాళ్ళ కష్టం వచ్చింది మనకు రాదు కదా అని ఫీల్ అయ్యే రోజుల్లో మనం ఉన్నాం. తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. కానీ ఈ రోజుల్లో అలాగా తప్పు చేస్తుంటే ఆ తప్పుని ఎంకరేజ్ చేసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. ఇంకా కసిరేవాళ్ళు, మనకి మంచి చెప్పేవాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? కానీ అందరూ అలా ఉన్నారా అని మాత్రం నేను అనను. కానీ బంధం అంటే కొన్ని రిలేషన్స్ కొంతవరకు మాత్రమే మన చుట్టూ ఉన్న వాటిల్లో లిమిటెడ్గా మనం ఎక్కువగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే బంధాలు కొన్నే ఉంటాయి.